ప్రజాసేవకు సై, కార్పొరేట్ వ్యవస్థకు నై. కిసాన్ పరివార్ లిమిటెడ్ సీఈఓగా డాక్టర్ వివేక్ రాజీనామా చేస్తున్నట్టు డాక్టర్ వివేక్ మీడియా ముఖంగా వెల్లడించారు. మైబాద్ జిల్లా కేంద్రంలో నెహ్రూ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ వివేక్ ఉద్వేగభరితమైన మాటలు మాట్లాడారు. ప్రజాసేవలో భాగంగా డాక్టర్ వివేక్ చూసే సంస్థ కిసాన్ పరివార్ లిమిటెడ్ సీఈఓగా రాజీనామా చేస్తున్నట్టుగా సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు. ఇకపై డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంను సంస్థాగతంగా దేశవ్యాప్తంగా బలోపేతంగా చేయడానికి భవిష్యత్తులో సమరశీల పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధమయ్యానని, విద్యారంగ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల వద్దకే ఉంటా. ఇంకా ఏమైనా డౌట్ వస్తే ఈ కేవలం నేను కిసాన్ పరివార్ లిమిటెడ్గా ఏవైతే పదవులలో ఉన్నానో వాటికి రాజీనామా చేస్తాను. కానీ మళ్ళొక్క డౌట్ రావచ్చు, మీకు నాకు భూపాల్ నాయక్కి ఏమైనా సంబంధాలు చెడిపోయినావా అని. మా స్నేహబంధం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. మా కేవలం ఏదైతే సంస్థలో నేను ఒక పదవి పెట్టుకొని ప్రజాసేవ నాకు ఆటంకం కలుగుతూ ఉంది కాబట్టి ఆ సంస్థ నుంచి మాత్రమే బయటికి వస్తూ ఉన్నా. నేను నా ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీకి ఉన్నటువంటి బంధాలు అలాగే ఉంటాయి. అదేవిధంగా భూపాల్ నాయక్కి నాకు ఉన్న స్నేహబంధం ఎప్పుడు వరకు పోతూనే ఉంటుంది. గత సంవత్సర కాలంగా ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నా. ఎవరికి ప్రతినిధిగా లేను, ఏ సంస్థకి ప్రతినిధిగా లేను. ఇక ముందు చేసే పోరాటాలు కూడా ఒంటరిగానే చేస్తా. డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థనే ముందుకు తీసుకుపోయి పరిపూర్ణంగా డిఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే కార్యాచరణతో ముందుకు పోతాం తప్ప ఒక సంస్థలకు కానివ్వండి, ఒక వ్యక్తులకి కానివ్వండి, ఏ పార్టీలకి కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈవేళ అతి ముఖ్యంగా నేను 2 రోజుల కిందటే జూన్ 12వ తారీఖునే ఇక్కడ రావడం జరిగింది. మరలా ఈవేళ ఈ అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడానికి గల చాలా ముఖ్య కారణం ఉంది. ఎంత ముఖ్య కారణం అంటే అనేక సందర్భాలలో ఈ క్వశ్చన్ పదే రేజ్ అవుతూ ఉంది. అండ్ నేను వచ్చిన రీజన్ ఏంటంటే మొన్న నా బర్త్డే సెలబ్రేషన్స్కి ఒక చిన్న కేసు ఏదో బుక్ చేసినారు. ఆ కేసు పక్షాన నేను 41A CRPC తీసుకోవడానికి రావడం జరిగింది. సరే, కేసులు పెడుతూ ఉంటారు, మేము ముందుకు పోతూ ఉంటాం. కేసులేమి 25 సంవత్సరాల నా సుదీర్ఘ పోరాట ప్రయాణంలో కేసులు నాకు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, మంత్రులు కొత్త కాదు, ముఖ్యమంత్రులు కొత్త కాదు, కేంద్ర మంత్రులు ఎన్నో చూసినాం. ఇట్లాంటివి మేము కేసులు పెట్టడానికి గల పోలీస్ వాళ్ళ పైన పూర్తిగా మాకు నమ్మకం. ఈ పర్టికులర్ రీజన్కి కేసు పెట్టినామని ఉంటే మాత్రం మహబూబాబాద్ జిల్లాకు నేను ఆరంభం నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాను అంటే వరద ఎప్పుడైతే వచ్చిందో మహబూబాబాద్ నుంచి ఆ రోజు నుంచి నేను మహబూబాబాద్కి రావడం మొదలుపెట్టిన. ఏమైనా కేసు పెట్టాలి అనుకుంటే మహబూబాబాద్ వరద ప్రాంతాలలో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నప్పుడు దాదాపు 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినందుకు కేసులు పెట్టినారా, లేకపోతే వావిలాల గ్రామంలో ఒక పేద కుటుంబం, ఒక పేద మహిళ, ఆమె మొత్తం ఇల్లు కోల్పోయి ఆమె బాత్రూంలో ఉండి ఆమె 2 రోజులు బాత్రూంలోనే ఉంటే నేను పోయి ఆమెను బయటికి తీసుకొని వచ్చి ఆమెను ఒక షెడ్ వేసి అక్కడ ఆమెకు ఒక నివాసం కల్పించినందుకు కేసు పెట్టినారా? అదే రావిలాల గ్రామంలో నేను పోయి ఒక ఆటో మొత్తం కొట్టుకుపోయినట్లయితే, శ్రీనివాస్ అనుకుంటా అతని పేరు, ఆటో మొత్తం కొట్టుకుపోయితే అతని జీవనోపాధి పోయిందని చెప్పి మరలా కొత్త ఆటో కొనుక్కోవడానికి నేను సాయం చేసినందుకు కేసు పెడతా ఉన్నారా? అదేవిధంగా దుబ్బాతాండలో అనేక మంది ఇల్లులు పోయినాయి. ఆ ఇల్లులలో నేను నుంచొని మీ పెద్దన్నగా ఉన్నందుకు నా పైన కేసులు పెడతా ఉన్నారా? అదేవిధంగా మర్రిపేట స్కూల్లో పిల్లలు ఫ్యాన్లు లేక అలమటించిపోతూ ఉంటే 35-34 ఫ్యాన్లు ఇచ్చినందుకు నా పైన కేసు పెడతా ఉన్నారా? అదేవిధంగా గార్ల బయ్యారంలో మేము ఫ్యాన్లు ఇచ్చినాం, దానికని కేసులు పెడతా ఉన్నారా? అదేవిధంగా మహబూబాబాద్ మోడల్ స్కూల్కి నా వంతు సహాయం చేసినాం, దానికని కేసులు పెడతా ఉన్నారా? ఇట్లాంటి నేను చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక రోజు మొత్తం అవుతుంది. మొన్నటికి మొన్న ఎవరూ లేనిది డోర్నగల్ పుణ్యతండాలో ఒక పేద కుటుంబం, ఒక సుమారు 80 సంవత్సరాల వృద్ధ జంటలు, వాళ్ళు ఇల్లు కోల్పోతే రోడ్డు పైన పడుకొని ఉంటే వాళ్ళకు తీసుకుపోయి ఒక నివాస గృహం చేసినందుకు నా పైన కేసులు పెడతా ఉన్నారా? ఈ కేసులకో దేనికో ఇట్లాంటి 100 కేసులు పోయినా 100 సార్లు జైలుకు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మహా అంటే 15 రోజులు, 30 రోజులు, 40 రోజులు మాత్రమే నన్ను లోపల చేయగలరు. నాలాంటి వాళ్ళు 100 మంది అంబేద్కర్లు గుర్తురు, అది మాత్రం చేసుకోవాలా. కేవలం నేను ఫాలో అయ్యేది ఒకటే అంబేద్కరిజం మాత్రమే. అంబేద్కరిజం వదిలేసి వేరేదేమీ కూడా ఫాలో కాను. ఇవన్నీ చూసిన తర్వాత
ఇన్ని పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత నాకు మున్ముందు ఏమర్థమైంది అంటే ఇంకా నా పేరు పైన అనేక కేసులు బుక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి. సో నేను తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం అది కఠోర నిర్ణయమో నాకు తెలియదు, కాకపోయినా సరే నిరంతరం ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాను.